హాయ్. హలో. నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈరోజైతే ఆహ్, నేనైతే చాలా లావు అయిపోయానని అనిపిస్తుంది. ఎందుకంటే 2 నెలలు ఇంటికి వెళ్ళాను కదా! అత్త వాళ్ళ ఇంట్లో 45 డేస్ ఉన్నాను. 60 డేస్‌లో 45 డేస్ ఉన్నాను. ఇంత ఇంచు కూడా తగ్గలేదు. నేనిక్కడ డైట్ చేసి వెళ్ళాననమాట. 54కి నేనొచ్చాను. నేను 58 ఉండేదాన్ని. 54కి తగ్గి నేను వెళ్ళాననమాట ఊరికి. అండ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో 10 డేస్ ఉన్నానండి. 10 డేస్. 10 డేస్‌లో 4 కేజెస్ పెరిగిపోయాను. మళ్ళీ 58కి వచ్చేసాను. ఇప్పుడు నేను ఇక్కడ మణిపూర్ వచ్చేసి ఒక 15 డేస్, 20 డేస్ అయింది. నేను ట్రై చేస్తున్నాను గానీ అస్సలు అవ్వడం లేదు. సో, నా వెయిట్ లాస్ డ్రింక్ అయితే నేను ముందు ఒకసారి మీకు చెప్పే ఉంటాను. అది ట్రై చేస్తే నేను 4 కేజెస్ తగ్గాను. అంటే ఆ డ్రింక్‌తో పాటు కొంచెం డైట్ కూడా చేయాలి. అండ్ కొంచెం వాకింగ్ కూడా చేయాలి. సో, ఆ డ్రింక్ ఏంటో ఈరోజు మీకు చూపించేస్తాను. అండ్ మీతో పాటు నేను మళ్ళీ డైట్ ప్లాన్ చేస్తూ మళ్ళీ 4 కేజెస్ తగ్గాలనుకుంటున్నాను. నేను ప్రెజెంట్ వెయిట్ ఎంతున్నాను, అండ్ నేను తాగే ఆ సీక్రెట్ డ్రింక్ ఏంటి, ఎక్కడ చూసాను, ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు వీడియోలో చెప్పేస్తాను. అండ్ నేనైతే ఈ వీడియో నేను యూట్యూబ్‌లోనే చూసాను. సో, వాళ్ళకి వర్క్ అయింది. నాకు కూడా అది ఇంట్లో ఇంగ్రీడియెంట్సే కదా అని చెప్పి నేను ట్రై చేశాను. నేను ఒక వన్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్‌లో చూసాను. సో, ఇంట్లో వస్తువులే కదా! ఆర్టిఫిషియల్ కాదు కదా! సో, న్యాచురల్‌గా ఉన్నాయి అన్నీ అని చెప్పి నేనైతే అది ట్రై చేశాను. అండ్ అది కాకుండా ఇంకో డైట్ ఉంది. అదైతే ఫుల్‌గా వర్కౌట్ అయింది. కానీ అది మాత్రం మనం చేయలేము. అది ఎవరికైనా కావాలి అంటే మాత్రం నేను చెప్తాను గానీ, అదైతే నేను చేయలేకపోయాను. 1 వీక్ చేశాను. కానీ అది నిజంగానే 2 డేస్‌లో 1 కేజీ, 2 డేస్‌లో 1 కేజీ బానే తగ్గిపోతున్నాము. అలాగే మనం అలాగే మెయింటైన్ చేయగలిగితే అలా వెయిట్ కూడా అలా మెయింటైన్ అవుతుంది. కానీ అది చాలా కష్టమండి చేయడం. సో, నేనైతే ఇది ట్రై చేస్తున్నాను. ఈ ఈ డ్రింక్ తాగి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసి కొంచెం మరీ డైట్ అంటే మరీ తిండి మానేయడం కాదు. రైస్ కూడా తినేయొచ్చు. కానీ మనం హ్యాపీగా వెయిట్ లాస్ అయిపోవచ్చు. బిర్యానీ కూడా తినేయొచ్చు. సో, ఆ వెయిట్ లాస్ డ్రింక్ ఏంటో మీరు చూసేద్దామా? ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చూపించేస్తాను. చూసేయండి. హలో. నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు ఒక వెయిట్ లాస్ డ్రింక్ అయితే చేయబోతున్నాను. ఇది నేను యూట్యూబ్‌లోనే ఒక ఛానల్‌లో చూసాను. సో, ఎందుకు ట్రై చేయకూడదు, అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్సే కదా అని చెప్పి ట్రై చేద్దామని చెప్పి నేను ఆల్రెడీ ట్రై చేశాను. అండ్ చాలా యూస్ఫుల్గా అనిపించింది. అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ దీనికి కావాల్సినవి అయితే 4 ఇంగ్రీడియెంట్స్. ఒకటైతే వాము, జీలకర్ర, అలాగే జీలకర్రలో బ్లాక్ జీలకర్ర ఒకటి ఉంటుంది అది, అలాగే సోపు. ఈ 4 ఇంగ్రీడియెంట్స్ కావాలి. వీటిని విడివిడిగా ఫ్రై చేసుకొని కొంచెం స్మెల్ వస్తుంది, అరోమా మనకు వచ్చినంత వరకు అలా ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట. అది చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ చేసుకోవడమే. కాకపోతే ఏంటంటే నేను లాస్ట్ టైం అయితే నేను దేనికి దానికి విడిగా అయితే చేసుకున్నాను. జీలకర్రలోనే బ్లాక్ జీలకర్ర కూడా కలిపేసుకున్నాను. రిమైనింగ్ అన్నీ విడివిడిగా వేరు వేరు డబ్బాల్లో వేసుకున్నాను. అండ్ నేను వాటర్ తాగడానికి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అన్నిట్లో ఒక్కొక్క హాఫ్ స్పూన్, 1 స్పూన్, చిన్న స్పూన్ అయితే 1 స్పూన్ అలా యాడ్ చేసుకునేదాన్ని. ఈసారి ఏంటంటే నేను ఎక్కువ అమౌంట్ తీసుకున్నాను. హాఫ్ కేజీ అలా తీసుకున్నాను. సో, అందుకే విడివిడిగా ఎందుకు ఉంచడం అని చెప్పి నేను మిక్స్ చేసేసాను. ఇలా మిక్స్ చేసినా పర్లేదు. వాటితో కంపేర్ చేస్తే మాత్రం నల్ల జీలకర్ర చాలా తక్కువగా యూస్ చేయాలి. ఎందుకంటే ఇది చాలా వేడి. అండ్ వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండండి. అండ్ ఇది తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి నాకు కిందకైతే కామెంట్ చేయండి. మీకు యూస్ఫుల్ అయితే మాత్రం నా వీడియో ఇంకొకరికి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ అయితే అయిపోండి. బెల్ ఐకాన్ టచ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీరు నిజంగా ట్రై చేయండి. కనీసం ఒక చిన్న అమౌంట్ అయినా ట్రై చేయండి. తప్పకుండా యూజ్ అవుతుంది.